కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒక ముస్లిం ఉంటది, ఒక పిచ్చోడు పిల్లలు ఉంటారు సార్. వాళ్ళ గుడిసె మన వర్షానికి కూలిపోతే మేమే మనిషికి 50 రూపాయలు వేసి ఆ గుడిసె కట్టించినాము. ఒక్కసారి పోయి చూడండి అంటే నేను పోయేసరికి ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉన్నది, మా అమ్మమ్మ ఉన్నది. ఏందమ్మా నీ పేరు ఏం పేరు అంటే రామ్ చరణ్ అన్నాడు. వాళ్ళ అమ్మను వెంటనే వాళ్ళ అమ్మమ్మ ఏమన్నది, మరి పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ. చూస్తట్టు లేడు కానీ పిచ్చోడు సార్ అంటున్నారు. అన్నకన్నా కొంచెం అబ్బాయితో మాట్లాడక లేదు, పిచ్చి కాదు మంచోడే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని బయటికి పంపించి ఆ అబ్బాయితో కూర్చొని మాట్లాడినా. నువ్వు స్కూల్కి పోతావా పోవంటే నేను స్కూల్కి పోను సార్, డైరెక్ట్ నేను స్కూల్కి పోను సార్, పోను సార్ అంటున్నాడు. ఈ స్కూల్ పోను సార్ అంటే అందరు పిచ్చోడు ఉంటారు, ఆ గ్రామం మొత్తం పిచ్చోడు ఉంటున్నారు అని. నేను వద్ద దోస్తాను చేస్తాను మెల్లమెల్లంగా వేరే విషయాలు మాట్లాడి మీ ఫ్రెండ్స్ పేరు చెప్పడమే అన్న. వాళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్పారు. మీ ఫ్రెండ్స్ నీతో బాగుంటారంటే బాగుంటారు అన్నాడు. నువ్వు నా దోస్తువా అంటే దోస్తు అన్నాడు. నువ్వు స్కూల్కి పోవాలంటే నీకు ఏం చేయాలి అన్న. నేను స్కూల్కి పోతాను అంటాడు. అంటే నువ్వు పోకు, స్కూల్కి అసలే పోకు, నీకు ఏమి ఇస్తా స్కూల్కి పోతావు అంటే అప్పుడు చెప్పాడు సార్ మాకు 6 దోస్తులం, మేము 5 సైకిల్ ఉన్నాయి, నా ఒక్కడికే సైకిల్ లేదు. వాళ్ళ సైకిల్ ముడతనని కొడుతున్నారు, ఆ సైకిల్ ముట్టనిస్తలేరు అన్నాడు. అప్పుడు అనుకున్నా వీడికి సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతాడు. అప్పుడు అడిగిన మరి నీకు సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతావు అంటే పోతా సార్ అన్నాడు. వెంటనే తీసుకపోయి సైకిల్ కొనిస్తాం స్కూల్కి పోయిన. మళ్ళీ నిర్ణయం తెలుసుకుని ఏమైందంటే 2-3 సంవత్సరాలు స్కూల్కి పోయినట. ఇప్పుడు మన స్కూల్ పనిచేసినట, పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు ఇక నిన్న మా వాళ్ళకే అయిపోయినా నువ్వు మళ్ళీ పోవాలి, మీరు మళ్ళీ పోయి వాడు స్కూల్కి పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ వేస్తా, కానీ హెలికాప్టర్ కొనిమంటే కొని అని చెప్పినా అన్న. వాడిని మళ్ళీ ఏం కొనిస్తే స్కూల్ పోతాడో మళ్ళీ పంపించాలి అని చెప్పించి నిన్న అయిపోయినా. మొదటిదాకా స్కూల్కి పోయాడు. అంటే సైకిల్ ఇచ్చేంత మాత్రం స్కూల్ కాదు, మనం ఏదో ఉడతా పొక్తే మనం చేస్తుంది తప్ప అనేక కష్టాలు ఉంటాయి. ఫీజు కట్టాలి, బుక్స్ కొనియాలి, బట్టలు కొనియాలి. మీరు నంబర్ నిన్న నేను సైకిల్స్ ఇస్తున్నా, ఏడా హుజాబాద్లో సైకిల్స్ ఉంటుంటే స్టూడెంట్స్ వాళ్ళకి బట్టలు లేవు. కాబట్టి ఆ విద్యార్థి సైకిల్ చూసిన తర్వాత నేను ఎట్టి మనం సైకిల్స్ కొనియాలనుకున్నా. ఈ లోపలనే గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో టాపర్స్ అమ్మాయిలందరికీ 10th క్లాస్లో మెరిట్ మార్క్స్ ఉన్నటువంటి 100 మంది అమ్మాయిలకు సైకిల్స్ ఇచ్చాక మంచి ఫీడ్బ్యాక్ వచ్చేది. అరే అమ్మాయిలందరికీ ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే అమ్మాయిలు ముఖ్యం కదా. ఇలా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, మీ సిద్దిపేటలో ఈ జిల్లాలో మన ఊకే ఆదర్శం ఎవరు కాదు. ఇలా 3 కలెక్టర్ గారు మహిళనే, అడిషనల్ కలెక్టర్ గారు మహిళనే, సిపిఆర్ మహిళనే, సిపిఆర్ కూడా మహిళనే. ఎందుకంటే మహిళ మనకి అందరు అమ్మాయిలు కూడా ఆ కలెక్టర్ గారికి ఎందుకు ఇచ్చినంటే, రేపు పొద్దున్న లేస్తే అమ్మాయిలు కష్టపడతారు, ఇంట్లో అమ్మ బోల్ తోముకుంటే సహకరిస్తారు, అమ్మ బట్టలు ఉతికితే సహకరిస్తారు, ఉదయం లేచి ముగ్గేస్తారు, మళ్ళీ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వస్తారు. కష్టపడేవాళ్ళు అంటే అబ్బాయిలు కష్టపడతారు అనుకోరు, అమ్మాయిలు కష్టపడతారు ఎక్కువ, అబ్బాయిలు కూడా కష్టపడతారు. కాబట్టి ఆ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత లేదా అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి అమ్మాయికి అబ్బాయికి 80% సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని దాన్ని ప్రారంభించడం. కరీంనగర్లో అయిపోయింది, సిరిసిల్లలో అయిపోయింది, హుజాబాద్లో అయిపోయింది, ఇవాళ హుస్నాబాద్లో ఇలా మనం ప్రారంభించుకున్నాం. మనం ఇది ఏంటంటే 10th చాలా ఇంపార్టెంట్ కానీ ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఇలా గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉన్నది, మనం ఆటోలో పోయే స్తోమత మనకు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు ఒక బర్డన్ తగ్గించాలి, ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలి, దాంతోపాటు అడ్మిషన్స్ మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ కరీంనగర్లో ఇచ్చిన తర్వాత నాకే ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది. లేదు సార్ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ 9th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా నెక్స్ట్ 10th రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్ ఇస్తాం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీరు సైకిల్ పొందండి. బంపర్ ఆఫర్ కదా ఇది. మా ప్రభుత్వ పాఠశాల చదవటం చాలా గొప్పలు. ఎందుకంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీఈడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు
చేసేటోళ్ళు మీకు చదువు చెప్తారు. ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు డిగ్రీ ఉండదు, ఎంఈడి లేదు, బీఈడి లేదు, ఏం లేదు, వాడు అన్ఎంప్లాయ్ అని చెప్పి ఏదో ఉద్యోగం ఇచ్చి వాళ్ళ చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని డిగ్రీలు పొందినటువంటి ఉపాధ్యాయులు మీకు చదువు చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదవటంలో గొప్పలు. మనకు ర్యాంకులు అవసరం లేదు, ఎందుకంటే రిజల్ట్స్ రాగానే